పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి బస్తీ కాలనీ హౌసింగ్ సొసైటీ హెల్త్ బేబీ షో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లోని బంజారా ఫంక్షన్ హాల్లో జరిగిన హెల్త్ బేబీ షోను కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రెట్టింపు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన మరిన్ని వివరాలు అందిస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు దేశవ్యాప్తంగా హెల్తీ బేబీ షో పేరుతో ఈరోజు చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం మరోసారి చేపట్టడం జరిగింది. పోషక మాస్ పేరుతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏదైతే పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పసిపిల్లలు ఉన్నారో, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లులు ఉన్నారో, వాళ్ళ ఆరోగ్యం విషయము అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంగన్వాడీలను స్ట్రెంథెన్ చేయడం కానీ, లేక వెల్నెస్ సెంటర్స్ను ప్రోత్సహించడం కానీ, మరి ఆయుష్మాన్ భారత్ పేరుతో అందరికీ వైద్య సౌకర్యం సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క వైద్యం అందుబాటులో తీసుకురావడం కానీ, రానున్న రోజుల్లో రేషన్ కార్డుల ద్వారా పోషకారమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క హెల్తీ బేబీ షో పేరుతో భారత ప్రభుత్వము తల్లిదండ్రుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్, ఎంబీటీ నగర్. ఓకే, అంటే దీని గురించి మీకు ఎలా తెలిసింది? ఇట్లా అందరూ మాట్లాడుకోవడం వల్ల తెలిసింది. బీజేపీ నుంచి తరపు నుంచి ఉన్న వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే మీ ఇంటికి వచ్చి ఇట్లా సర్వే చేసి చెప్పారా, లేకపోతే జనరల్గా ఎవరైనా సర్వే చేసి చెప్పారు. ఓకే, అంటే 3 months నుంచి 13 months పిల్లల వరకు కూడా ప్రోటీన్స్ అవన్నీ అందిస్తున్నారు కదా, అంటే పిల్లల వరకేనా లేకపోతే తల్లిలకు కూడా ఏదైనా ప్రోటీన్స్ పౌడర్స్ ఇట్లా అందిస్తున్నారు? ఇద్దరికి ఇస్తాం. ఓకే, ఇది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అనుకుంటా? అంటే ఎన్ని నెలలు రావచ్చు అనుకుంటున్నారు? రావచ్చు, ఒక 2 months రావచ్చు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చామండి. ఓకే, అంటే అసలు ఈ హెల్తీ క్యాంప్ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే సర్వే గురించి వచ్చారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఓకే, సర్వే నుంచి రావడంతో ఆధార్ కార్డ్ జిరాక్స్, బాబువి సర్వే జిరాక్స్ ఇవ్వమంటే ఇచ్చామండి. ఓకే, అంటే సర్వే ఎన్ని నెలల క్రితం జరిగింది? మీకు ఎప్పుడు అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారా, లేకపోతే కాల్ చేసి చెప్పారా మళ్ళీ ఈవెంట్ గురించి? లేదు, కాల్ చేసి చెప్పారు మాకు. కాల్ చేసి చెప్తే ఇక ఇంటి దగ్గర తిరిగారనమాట చాలామంది. ఓకే, బాబు వన్న పాప వన్న డీటెయిల్స్ అన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ అన్న ఇవ్వమంటే ఇచ్చాము. తర్వాత ఒక 2 months 1 month అయింది నేను ఇచ్చి. తర్వాత నిన్న కాల్ వచ్చిందండి, ఇట్లా ఫంక్షన్ హాల్ దగ్గర కిట్ ఇస్తున్నాము రండి అని చెప్పి కాల్ వస్తే ఈరోజు వచ్చాము. ఈ ప్రోటీన్ కిట్ వల్ల పిల్లలకి కానివ్వండి లేకపోతే మీలాంటి మదర్స్కి కానివ్వండి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? చాలా బాగా యూజ్ అవుతుందండి. న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి పిల్లలకైనా మాకైనా చాలా హెల్తీ ఫుడ్. ఇవి వాడితేనే బెటర్ హెల్తీకి. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జి మాధవి అండి. నేను డీవీకే బస్తీ నుంచి వచ్చాను. దేవరకొండ బస్తీ, బంజారా హిల్స్ అండి. కిషన్ రెడ్డి గారు ఇది ఇవ్వడం వల్ల అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. బేబీస్కి చాలా యూస్ఫుల్. దీంట్లో ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి, అన్నీ హెల్దీ అన్నమాట. అంటే ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకి స్ట్రెంగ్త్ వైజ్ అయినా బాడీ వైజ్ అయినా అన్నిటికీ బాగుంటుంది. బీజేపీ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశారు వాళ్ళు. ఇదనే కాదు, బతుకమ్మ కానీ మిగతావి అందరికీ లేడీస్కి యూజ్ అయ్యే విధంగా చాలా చేశారనమాట. అందుకే థ్యాంక్స్ టు కిషన్ రెడ్డి సార్ అండ్ చింతల్ రామ్ రెడ్డి సార్ కూడా చాలా థ్యాంక్స్ఫుల్ అండి. లేడీస్ అందరు కలిసి ఇలాంటివి ఇంకా ప్రోగ్రామ్స్ చాలా చేయాలనేసి వీఆర్ హ్యాపీ. అంటే ఎన్ని నెలల క్రితం ఈ సర్వే జరిగింది? బీజేపీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది లీడర్స్ ఇంటింటికి వెళ్ళి దీని గురించి అవగాహన ఏర్పరిచారు. ప్రతి పేరెంట్లోనూ పిల్లలకి పౌష్టికాహారం అందించాలని. సో ఎన్ని నెలల క్రితం మీ ఏరియాకి రావడం జరిగింది? మా ఏరియాకి అయితే 2 months బ్యాక్. హెల్దీ బేబీ షో 2023 బంజారా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకు అందరికీ కూడా కిట్స్ని పంపిణీ చేశారు. ఆ కిట్స్లో ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్తో, పిల్లలకి సంబంధించిన ప్రోటీన్ పౌడర్స్తో పాటు అండ్ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇచ్చారు. ఈ కిట్ వచ్చేసి 1 సంవత్సరం వరకు కూడా పిల్లలకి యూజ్ అయ్యేటట్టు ఉంది. అండ్ ఇలాంటివి అవగాహన పెంచాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరారు. 2 నెలల క్రితమే ప్రతి ఏరియాకి కూడా బీజేపీ సభ్యులైన కొంతమంది మెంబర్స్ వచ్చేసి
చేసి ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చిన్నారులు ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని అందించాలన్న ధ్యేయంతోనే ఈ సర్వే కండక్ట్ చేశామని చెప్పి కూడా వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత ఎంతుందో తెలియజేసి ఈరోజు ఇక్కడికి తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కిట్ వల్ల పిల్లలకి ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారని చెప్పి అవి వాడడం వల్ల పిల్లలు కూడా పోషక పదార్థాలు అందినట్టు అవుతారని, తద్వారా మేము కూడా అంటే తల్లిదండ్రులు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటామని, మేము తీసుకునే పౌష్టికాహారం వల్ల పిల్లలకు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళు సూచించారు. ఇలాగే బీజేపీ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, మాలో ఇంతకంటే ఎక్కువ కూడా అవగాహన కల్పించాలని, ప్రజలందరికీ కూడా సౌకర్యంగా అందుబాటులో ఉండే అందరి సేవలకి అందించాలని చెప్పి కూడా వారు కోరుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ మల్లేష్తో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.